గమనించండి, ఈరోజు ఒక అమూల్యమైన మాటలను మనం ధ్యానిస్తున్నాం. జాగ్రత్తగా మీ పిల్లలని స్వాధీనంలో ఉంచుకోండి. మీరు జాగ్రత్తగా వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఇస్రాయేల్ ప్రజల గురించి లేక ఇస్రాయేల్ ప్రజలలో జరుగుతున్న పండగల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఎవరి గురించి చెప్పండి? ఇస్రాయేల్ గురించి, లేకపోతే వారి పండగల గురించి. ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజలు ఎంతకాలం ఉన్నారు చెప్పండి? ఎంతకాలం ఉన్నారు? ఇంచుమించు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు వాళ్ళు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఎన్ని తెగుళ్ళు మరి అక్కడ పంపించాడు చెప్పండి? సుమారు ఇంచుమించు అంటే 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో రప్పించినట్టుగా మనం చూస్తాం. 1 కాదు, 2 కాదు, ఇంచుమించు 10 తెగుళ్ళు. దేవుని చిత్తమైతే ఇది అయిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో వస్తున్న ఆ 10 తెగుళ్ళ గురించి మనం ధ్యానిస్తాం తర్వాత, ఒకవేళ దేవుని చిత్తమైతే. అయితే ప్రియులారా గమనించండి, ఆ 10 తెగుల్లో చిట్ట చివరి తెగులు ఏది చెప్పండి? ఆ 10 తెగుల్లో చిట్ట చివరి తెగుళ్ళు ఏదంటే ఐగుప్తు దేశంలో తొలచూల పిల్లలు అంటే జ్యేష్ఠ కుమారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మరి దేవుడు చంపినట్టుగా, వారు చనిపోయినట్టుగా మనం చరిత్రలో చూస్తాం. ప్రేమైన దేవుని వర్లరా, ఈ 10 తెగుళ్ళ తర్వాతనే అక్కడ ఉన్న ఫరో రాజు భయపడి, గమనించండి, ఫరో రాజు భయపడి ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలని విడుదల చేయడానికి తీర్మానం చేసుకుంటాడు. బాబు, వీళ్ళు ఉన్నంత కాలం మనకి చాలా భయంకరమైన విపత్తులు అని చెప్పి అక్కడున్న మరి ఫరో రాజు కావచ్చు, ఐగుప్తీయులు కావచ్చు, వాళ్ళందరూ కూడా భయపడి మరి ఇశ్రాయేలు ప్రజలని విడుదల చేయడానికి తీర్మానం చేసుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలని విడుదల చేయడానికి తీర్మానం చేసుకుంటున్నప్పుడు దేవుడు వారు విడుదలవుతున్నప్పుడు నిర్గమకాండం అంటేనే అర్థం ఏంటి చెప్పండి? నిర్గమకాండం అంటేనే అర్థం ఏంటంటే విడుదల, లేకపోతే బయటికి రావడము, లేకపోతే విముక్తి చేయబడడము అని అర్థం. అంటే 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు విడుదల మనం చూస్తాం, ఇశ్రాయేలు ప్రజల ఒక విముక్తి మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ప్రయాణిస్తున్నారో, ఆ ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇంచుమించు 7 పండుగలను ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎన్ని పండుగలు చెప్పండి? 7 పండుగలు. ప్రియులారా గమనించండి, ఆ 7 పండుగలు ఏంటో ఈరోజు మీకు వివరించడానికి మీకు ప్రయత్నం చేస్తాను. మొదటి పండుగ, ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తున్న మొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. ఏది చెప్పండి? జాగ్రత్తగా వినండి దయచేసి. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన మొట్టమొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. రెండవది పులియని రొట్టెల పండుగ. ఏంటి చెప్పండి? అది చెప్పండి. పులియని రొట్టెల పండుగ, ఇది రెండో పండుగ. మూడవది ప్రథమ ఫలము పండుగ. ఏంటి చెప్పండి? ప్రథమ ఫలముల పండుగ, ఇది మూడోది. నాలుగోది పెంతెకోస్తు పండుగ. ఏది చెప్పండి? నాలుగోది ఏది చెప్పండి? పెంతెకోస్తు పండుగ. ఐదవది ఏది చెప్పండి? ఐదవది బూరల పండుగ. ఏది చెప్పండి? బూరల పండుగ అన్నమాట. ఈ ఐదవది ఏంటంటే బూరల పండుగ. ఆరవది అది పండుగ కాదు, ఒక దినాన్ని ఆచరిస్తారు, దాన్ని కూడా పండుగలో లెక్క తీసుకున్నారు. అయితే అది ఏంటంటే పశ్చాత్తాప దినము. ఏది చెప్పండి? అది పశ్చాత్తాప దినము. అంటే వాళ్ళు పశ్చాత్తాప పడేవారు అన్నమాట. వాళ్ళు ఏ రీతిగా మరి పశ్చాత్తాప పడ్డారో, మరి ఏ విధంగా ఆ ఒక్క దినాన్ని ఆచరించారో భవిష్యత్తులో మనం వింటాం. తర్వాత 7వది ఏంటి చెప్పండి? గుడారాల పండుగ. ఏది చెప్పండి? గుడారాల పండుగ. ఇప్పుడు ఈ 7 పండుగలని, లేకపోతే ఈ 7టిని మనం ధ్యానించబోతున్నాం. మీరు జాగ్రత్తగా వింటేనే ఈ 7టిని మనం శ్రద్ధగా మనం నేర్చుకోగలం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనము మొట్టమొదటిగా ఏం వింటున్నాం చెప్పండి? పస్కా పండుగ గురించి మనం వింటున్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఈ పస్కా పండుగ చాలా ప్రాముఖ్యమైన పండుగ. ఈ పస్కా పండుగ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక గుర్తుగా ఇచ్చిన పండుగ. ఏంటి ఆ పస్కా పండుగ అని మనం ఆలోచించగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక విచిత్రమైన ఒక సంఘటన జరిగింది. అది ఏంటి అంటే, ఆ రాత్రి అంతా కూడా మరి దేవుడు ఏమని చెప్పాడంటే, అయ్యా, ఈ యొక్క ప్రాంతంలో ఒక భయంకరమైన మరణ కాండము జరుగుతుంది, మీరందరూ కూడా ఏం చేయాలంటే ఒక గొర్రెని వధించాలి,
ఆ గొర్రె రక్తాన్ని తీసుకొని మీ గుమ్మములకు అంటించుకోవాలని చెప్పి ఈ 12వ అధ్యాయము 1 వచనం నుండి 14 వచనాలు మనకి ఈ యొక్క విషయం మనకు కనబడుతుంది. అది ఏంటో మనం చూడగలిగితే ఏమండి, మరి 12వ అధ్యాయము నిర్గమకాండం 12వ అధ్యాయము 1 వచనం నుండి 5 వచనాలు మనం చదువుతున్నాం. మోషే ఆరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లలు తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాడి పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. దానిని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వాటిని లెక్కింపవలెను. ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు ప్రజలకి ఒక క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ క్రమశిక్షణ అంటే, ఒక గొర్రె పిల్లని తీసుకురావాలి, దాన్ని వధించాలి, దాని రక్తాన్ని తీసుకోవాలి, ఏమంటే గుమ్మములకు అంటించాలి. అంటించిన తర్వాత దాని మాంసాన్ని తింటూ ఉండాలి. తింటున్న మీతో పాటు మీ పొరుగు వాళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఒక క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. గమనించండి, ఇందులో మనకి ఏమర్థం కావాలి అంటే, అయితే గమనించాడు, దేవునికి ఏమండి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఆయన క్రమశిక్షణ మీదే నడిపించేవాడు. ఆయనకు క్రమశిక్షణ అంటే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగానే జరగాలి. ఎందుకంటే ఆయన క్రమశిక్షణ మీదే ఏమంటే ప్రజలని కానీ, తన విశ్వాసులను కానీ, ఆత్మీయులను కానీ, భక్తులను కానీ, ప్రవక్తలను కానీ, రాజులను కానీ దేవుడు క్రమశిక్షణ మీదనే నడిపిస్తాడు. అయితే గమనించండి, పస్కా పండగ ఏ విధంగా దాన్ని తయారు చేయాలో ఒక క్రమశిక్షణను నేర్పిస్తున్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి. గమనించండి, దేవుడు సంఘానికి కూడా ఏమంటే క్రైస్తవులకు కూడా దేవుడు క్రమశిక్షణ నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు చాలామంది చూడండి, సంఘాలలో క్రమశిక్షణ లేదు. ఏమండి, సంఘములో క్రమశిక్షణ ఉంటేనే సంఘం ఎదుగుదల అవుతుంది. సంఘములో క్రమశిక్షణ లేకపోతే సంఘము చెదిరిపోతుంది. సంఘములో ఎవరు పడితే వారు ఏమంటే పెద్దరికాలు తీసుకొని, ఎవరు పడితే వారు పెత్తనాలు తీసుకొని, ఎవరు పడితే వారు నా మాట చెల్లాల, నా మాట జరగాలని చెప్పి ఒకరికి ఒక్కరు గొడవలు చేసుకుంటూ ఉంటే ఆ సంఘం పతనమైపోతుంది. ప్రేమైన దేవుని వారలారా, సంఘంలో ఒకరి మాట ఒక్కరు వినడానికి, ఒకరి మాట ఒక్కరు చెల్లించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి సంఘాలు ఏం జరుగుతాయి తెలుసా ప్రియులారా? సంఘంలో క్రమశిక్షణ లేకపోతే సంఘం చెదిరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక క్రమశిక్షణ, ఒక పట్టిక రాసి ఒక క్రమశిక్షణ నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరొక మాట మీరు చూడగలిగితే ప్రియులారా, దయచేసి నిర్గమకాండం 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. నిర్దోషమైన, గమనించండి, ఇక్కడ క్రమశిక్షణ చెప్పాడు కదా, ఇప్పుడు క్రమశిక్షణతో పాటు దాన్ని ఏమైనా ఆచరణలోకి తీసుకురావాలి. అంటే దానికి ఏమైనా ఆచరించాలి. ఇప్పుడు దాన్ని ఎలా మీరు వధించాలి, దాన్ని ఎలా తయారు చేయాలో దాని గురించి ఒక లిస్ట్ చెప్తున్నాడు, దాని విషయం చెప్తున్నాడు. అదేంటో మీరు చూడగలిగితే 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినమున దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వార బంధపు. ఓకే, ఇక్కడ గమనించండి, ఇక్కడ 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే గొర్రె పిల్ల వధించబడాలి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? గొర్రె పిల్ల వధించబడాలి, గొర్రె పిల్ల చావాలి. దేనికోసం చెప్పండి? దేనికోసం తెలుసా?
దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఏమండి మరి ఐగుప్తు దేశంలో భయంకరమైన అందరూ మరి జ్యేష్ఠ కుమారులు చనిపోతారు. ఆ రోజు ఆ రాత్రి ఒక మరణదూత వస్తుంది. 9 తెగుళ్ళు అయిపోయినాయి కదా, 10వ తెగులు ఏంటంటే జ్యేష్ఠ కుమారులు మరణిస్తారు. మరి జ్యేష్ఠ కుమారులు మరణించకుండా ఉండాలి అంటే మీరేం చేయాలంటే, ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్న మీరేం చేయాలంటే, మీరు బయటికి రాకూడదు, ఇంటి నుంచి బయటికి రాకూడదు, ఇంట్లోనే ఉండాలి. మీరు ఇంట్లో ఉండడమే కాదు, మీరేం చేయాలంటే ఒక గొర్రె పిల్లని వధించాలి. ఆ గొర్రె పిల్ల రక్తం తీసుకొని మీ గుమ్మాలకు తగిలించాలి. మీ గుమ్మాలకు తగిలించిన ఏ గుమ్మానికి అయితే రక్తం ఉంటుందో ఆ రక్తాన్ని చూచి ఆ మరణదూత దాటిపోతాడు. కాబట్టి మీరేం చేయాలంటే గొర్రె పిల్లని ఏం చేయాలో చెప్పండి. మరణదూత మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే గొర్రె పిల్ల రక్తం ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు గుమ్మమునకు అంటించాలి. కాబట్టి మీరేం చేయాలంటే ఒక గొర్రె పిల్లని వధించాలి అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలని రక్షించడానికి ఎలాగైతే ఒక గొర్రె ఒక మేకపిల్ల బలి అయిందో గమనించండి. ప్రపంచ మానవాళిని రక్షించడానికి ఒక ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాట మీరు చూడగలిగితే దయచేసి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు యోహాను దగ్గరికి రావడం చూసి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్నా దేవుని గొర్రె పిల్ల. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని మరణ దూత వాళ్ళకి సంభవించకుండా ఉండడానికి ఒక గొర్రె పిల్ల వధించబడింది. ఈరోజు ప్రపంచ యావత్తును మానవులను రక్షించడానికి క్రీస్తు అనే గొర్రె పిల్ల వచ్చి వధింపబడింది. దేవునికి స్తోత్రం. మరొక మాట మీరు చూడగలిగితే 36వ వచనం, అక్కడే 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. గమనించండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశం నుంచి విడుదల అవుతున్నప్పుడు ఒక మరణ దూత ఆ ప్రాంతంలో సంభవిస్తున్నప్పుడు వారిని రక్షించడానికి ఒక గొర్రె పిల్ల వధించబడితే ప్రపంచానికి ఒక భయంకరమైన విపత్తు ఉంది. ఆ విపత్తు నుంచి రక్షించడానికి దేవుడుగా ఉన్న ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకొని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి గొలగతా కొండ మీద గొర్రె పిల్ల వధించబడింది. ప్రేమైన దేవుని వారలారా, ఒక అద్భుతమైన మాట మీరు చూడగలిగితే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, గమనించండి, పాపము ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. పరిశుద్ధమైన దేవుడు, పాపం ఎరగని దేవుడు మన నిమిత్తం ఒక గొర్రెగా మన కోసం ఆ గొలగతా కొండ మీద వధించబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల విడుదల కావాలంటే గొర్రె పిల్ల వధించబడాలి. ప్రపంచానికి రక్షణ కలిగాలి అంటే యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల వధించబడాలి. గొర్రెగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కోసం శిలువ మీద మరణించినట్టుగా మనం చూస్తున్నాం. మరి రెండోది మీరు చూడగలిగితే చక్కటి మాట 12వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల 14వ దినమున మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమును దాన్ని అనగా గొర్రె పిల్లని చంపి దాని రక్తము కొంచెం తీసి, గమనించండి, దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వార బంధపు ఇక్కడ గమనించండి, మీ యొక్క ఇండ్ల ద్వారపు బంధములను 2 నిలువు కొమ్మల మీదను పై కమ్ము మీదను చల్లి ఆ రాత్రియే వారి అగ్ని చేత కాల్చబడిన. గమనించండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, రక్తాన్ని పట్టుకున్నారు కదా, కొద్దిగా రక్తం తీసుకున్నారు కదా, గొర్రెను చంపారు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు గొర్రెను చంపారు. ఇది గిన్నె అనుకోండి, ఈ గిన్నెలో రక్తం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రక్తం తీసుకుని ఏం చేస్తున్నారు చెప్పండి? కొంత రక్తం తీసుకుంటున్నారు, గుమ్మానికి తగిలిస్తున్నారు. కొంత రక్తం తీసుకుంటున్నారు, కడుపు మధ్యకు తగిలిస్తున్నారు.
కొంత రక్తం తీసుకుంటున్నారు, ఇంట ద్వార బంధాల మీద తగిలిస్తున్నారు. ఎందుకు తగిలిస్తున్నారు చెప్పండి మీరు? ఎందుకు చెప్పండి ఏమ్మా? ఎందుకంటే విడుదల కోసం. ఎందుకంటే మరణదూత వస్తుంది కదా. ఏ ఇంటి తలుపు మీద అయితే రక్తము ఉండదో ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఇప్పుడు గొర్రెపిల్ల రక్తాన్ని చూచి మరణదూత దాటిపోతుందన్నమాట. కాబట్టి దేవుడు ఒక నియమం చెప్తున్నాడు, ఏంటంటే మీకు ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ పుత్రులు చనిపోతున్నారు. వాళ్ళు పశువులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు చనిపోతున్నారు. మీకు కూడా అలాంటి గతి పట్టకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి చెప్పండి? గొర్రె పిల్లను వధించాలి, తర్వాత దాని రక్తాన్ని తీసుకొని మీ గుమ్మానికి తగిలించాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఆ విధంగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రక్తాన్ని తీసుకొని అంటిస్తున్నారు. ఇప్పుడు గమనించండి, ఎలాగైతే వాళ్ళు ఆ రక్తాన్ని ఆ గుమ్మానికి తగిలిస్తున్నారో ఆ రక్తాన్ని చూసి మరణదూత దాటిపోతుందో గమనించండి. ప్రపంచ యావత్తుకి ఒక భయంకరమైన విపత్తు ఉంది. ఎలాగైతే ఐగుప్తు దేశానికి విపత్తు రాకుండా గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు మరి తగిలించారో గమనించండి, ఈ ప్రపంచన మానవులకి ఒక భయంకరమైన విపత్తు ఉంది. అయితే ఎలాగైతే వారి గుమ్మాలకు రక్తంతో తడిపారో మనందరికి కూడా దేవుడు తన రక్తముతో తడిపినట్టుగా మనం చూస్తాం. ఏమండి, ఆ గుమ్మానికి ఆ రక్తం అంటించినందుకు వారికి మరణదూత దాటి వెళ్ళిపోయింది. మనందరికీ కూడా ప్రియులారా గమనించండి, ఒక శిక్ష ఉంది, ఒక భయంకరమైన విపత్తు ఉంది. ఆ విపత్తు నుంచి కాపాడడానికి యేసు రక్తము మనందరినీ పవిత్రపరిచింది. ప్రేమైన దేవుని వారలారా, ఆ మాట మీరు చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 27, 28 వచనాలు. మరియు ఆయన గిన్నె పట్టుకొని గమనించండి, మరియు ఆయన ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది, గమనించండి మాట, అది దీనిలోనిది మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడి ఉన్న నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది యేసయ్య రక్తం, నిబంధన రక్తం. ఇశ్రాయేలు ప్రజలకి ఆ గుమ్మం మీద రక్తం అంటించినందుకు ఏమంటే మరణదూత వారికి రాకుండా దాటి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రపంచ యావత్తుని రక్షించడానికి దేవుడే తన రక్తాన్ని మనందరికి నిబంధన చేశాడు, మనందరి మీద చల్లాడు. యేసు రక్తం మన మీద ఉంది కాబట్టి మనకి రెండవ మరణం చెప్పండి లేదు. యేసు రక్తం మన మీద ఉంది కాబట్టి రెండవ మరణం లేదు. ఆ మరణ దూత, పాతాళపు దూత, నరకపు దూత మన నుంచి దాటి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఎలాగైతే ఒక మరణ దూత దాటి వెళ్ళిపోయిందో ఈరోజు మనకు క్రీస్తు రక్తంతో మనం కడగబడి ఉన్నాం కనుక నరకం అనే దూత కావచ్చు, పాతాళం అనే దూత కావచ్చు, రెండవ మరణం అనే దూత కావచ్చు, మనందరినీ దాటి వెళ్ళిపోయింది. ప్రేమైన దేవుని వారలారా, తర్వాత మూడో విషయం మనం చూస్తున్నాం. మూడో విషయం 8 నుంచి 11 వచనాలు మనం చూస్తున్నాం. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన గమనించండి, ఆ ఒక గొర్రె పిల్లని వాళ్ళు వధించారు కదా, బలిచ్చారు కదా, ఆ బలిచ్చిన రక్తాన్ని వాళ్ళు గుమ్మానికి తగిలించారు కదా. ఇప్పుడు ఆ మరణించిన ఆ గొర్రె పిల్లని వాళ్ళు ఏం చేయాలంటే ఆ రాత్రి వాటిని అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగిన రొట్టెలను తినవలెను చేదు కూరలతో. గమనించండి, ఎలా తినాలంటే ఆ మాంసాన్ని ఎలా తినాలంటే చేదు కూరలతో జత చేసి తినాలంట. ఏమని వాళ్ళకి గుర్తుకు రావాలి?
మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, మేము ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుతున్నప్పుడు మేము మాంసముతో పాటు ఒక చేదు మరి ఆకుకూరలను మేము తిన్నామని చెప్పి వాళ్ళ జ్ఞాపకం రావడానికి దేవుడు చెప్తున్న ఒక నియమం ఏంటంటే, మీరు మాంసముతో పాటు చేదు మరి కూరలను మీరు తినాలి. తర్వాత మాట, దాని తలను దాని కాళ్లను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను, దాన్ని మీరు తినవాలి. క్రమశిక్షణ నేర్పుతున్నాడంటే, అక్కడ ఉన్న ఆ మాంసాన్ని మీరు వధించి మీరు కాల్చి మీరు దాన్ని భుజించండి అని చెప్తున్నాడు. అలాగే ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ ఒక గొర్రె మాంసాన్ని వాళ్ళు కాల్చి వధించబడిన ఆ ఒక మాంసాన్ని వాళ్ళు కాల్చి భుజిస్తున్నారో, అలాగే దేవుడు కూడా మనందరికీ ప్రభురాత్రి భోజనంలో ఏమండి మాంసము ముక్కలు మనకి ఇస్తున్నాడు. ఎలాగైతే ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలు విడుదల కోసం ఆ కూరకాయలతో ఏమండి చేదు కూరలతో ఎలాగైతే ఆ మాంసాన్ని వాళ్ళు భుజిస్తున్నారో, మనందరికీ కూడా ఏమండి యేసుక్రీస్తు ఒక మాంసాన్ని మనందరికీ ప్రతి ఆదివారం ప్లేట్లో మనందరికీ వస్తుంది. ఏమండి ఒక అద్భుతమైన మాట మీరు చూడండి, ఒక చక్కటి మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి ఆయన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని గమనించండి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇస్తున్నది రొట్టె, చెబుతున్నది నా శరీరం అని ప్రభు చెప్తున్నాడు. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు విడుదల కోసం ఆ మాంసాన్ని వండుకొని కాల్చుకొని ఎలాగైతే తింటున్నారో, మనందరికి విడుదల కోసం యేసయ్య రక్తాన్ని యేసయ్య మాంసాన్ని మనం భుజిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు, మీరు దాన్ని కాల్చాలి, మీరు తినాలి. యేసయ్య శరీరాన్ని కూడా మనందరూ కూడా ప్రతి ఆదివారం ఒక రొట్టెని చక్కగా పెన్నం మీద కాల్చి దాన్ని బాగా చేతులతో నలగొట్టి దాన్ని పిసికి ఇక్కడ వచ్చిన ఆ రొట్టె మాత్రం కేవలం రొట్టె ముక్కనే. ప్రార్థన ద్వారా అది యేసయ్య మాంసపు ముద్దగా మారుతుంది. ప్రేమైన దేవుని వర్లారా, ఆ మాంసపు ముద్దను మనం తీసుకుంటున్నప్పుడు మనందరికీ విడుదల కలుగుతుంది, మనందరికీ క్షేమము కలుగుతుంది, మనందరికీ కూడా పాపము నుంచి విముక్తి కలుగుతుంది. ప్రేమైన దేవుని వర్లారా, మరొక మాట మీరు చూడగలిగితే అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 33 నుంచి 35 వచనాలు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవము ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవ ఆహారమునే నేనే. నా యొద్దకు వచ్చువారు ఏ మాత్రము ఆకలిగొనరు. నా యందు విశ్వసించువారు ఎప్పుడును దప్పికొనరు. గమనించండి, యేసయ్య యందు విశ్వసించిన వాడు, యేసయ్య యందు నమ్మకం ఇచ్చిన వాడు ఎన్నటికీ ఆకలి కొనరు, ఎన్నటికీ దప్పిక అంటే ఏ దప్పిక చెప్పండి? మనం తాగుతున్న ఈ నీళ్ళు దప్పిక కాదు, మనం తింటున్న ఈ ఆహారం గురించి కాదు చెప్తున్నది ఆయన. ఈ వాక్యం గురించి ఆయన చెప్తున్నాడు. ఈ ఆహారం క్రీస్తునందు, ఈ ఆహారం మనం ప్రతిరోజు భుజించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మాంసాన్ని వాళ్ళు గదిలో కూర్చొని తింటున్నారు. ఈనాడు మనం ప్రతిరోజు కూడా యేసయ్య శరీరం అనే వాక్యము దీనిని మనం ప్రతిరోజు భుజించాలి. అలా భుజించడం ద్వారా మనందరికి నిత్య జీవం, అలా భుజించడం ద్వారా మనందరికి నిత్య పరలోకం. ప్రేమైన దేవుని వర్లరా, గమనిస్తున్నారా? పస్కా బలిలో క్రీస్తుకి ఎలా కనెక్ట్ అవుతుంది చూడండి. ఈ విధంగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని వర్లరా, 4వ విషయం మనం చూడగలిగితే నిర్గమకాండం 12వ అధ్యాయము 12వ వచనం. రాత్రి
నేను ఐగుప్తు దేశమున సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను నేను యెహోవాను. గమనించండి, సంహారక దూత వస్తున్నాడు. సంహారక దూత అంటే మరణ దూత ఆ ఐగుప్తు దేశం అంతా సంచరిస్తున్నప్పుడు ఏ గుమ్మం మీద అయితే, ఏ ఇంటి తలుపుల మీద అయితే ఏమండి గొర్రెపిల్ల రక్తం కనబడలేదో వాళ్ళందరూ మరణిస్తున్నారు. అందరికి తీర్పు తీర్చుకుంటూ వెళుతున్నాడు దేవుడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ 4వది ఏం కనపడుతుందంటే ఆయన తీర్పు తీర్చువాడు అని మనం చూస్తున్నాం. ఆయన ఎవరు? ఆయన తీర్పు తీర్చేవాడు, ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా న్యాయవంతుడు గనక, ఆయన న్యాయాధిపతి గనక అందరికి తీర్పు తీర్చేవాడు. ఆయన ఐగుప్తులో ఉన్న ప్రజలందరికీ తీర్పు తీర్చాడు, అక్కడ ఉన్న దేవతలకు తీర్పు తీర్చాడు. గమనించండి, యేసుక్రీస్తు కూడా 2వ రాకడలో ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ మాట కూడా మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం 12వ వచనాన్ని మనం చూస్తున్నాం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆనాడు సంహారక దూత ఐగుప్తు దేశంలో సంచరిస్తున్నప్పుడు అందరికి తీర్పు తీర్చుకుంటూ వెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు, అందరికి తీర్పు జరుగుతున్నప్పుడు నేను ఎవరో తెలుసా? నేను ప్రతి వానికి తీర్పు తీర్చేవాడను, నేను యెహోవాను. యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నాడు 2వ రాకడలో. నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున తీర్పు తీర్చుటకు సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది. చూశారా, పస్కా పండగలో, పస్కా బలిలో ఏమండి మనకు క్రీస్తు కనపడుతున్నాడు, క్రీస్తు న్యాయపీఠం కనపడుతుంది, క్రీస్తు తీర్పు కనపడుతుంది, క్రీస్తు బలియాగం కనపడుతుంది, క్రీస్తు ప్రజల కోసం రక్షించడం మనకు కనపడుతుంది. ప్రేమైన దేవుని వారలారా, మరొక మాట మనం చూడగలిగితే 13వ వచనాన్ని మనం చూస్తున్నాము. అద్భుతమైన మాట అక్కడి నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోతాను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకు రాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించాడు, ఏమని చెప్తున్నాడు? నేను దాటిపోచుండగా ఈ రక్తమును బట్టి మీకు తెగుళ్ళు రాదు, మీకు తీర్పు రాదు అని చెప్తున్నాడు ఆయన. ఏమండి, ప్రవేశించినప్పుడు మీకు గమనించాలంటే తెలుసా, మీ మీద ఆ మరణదూత రాకుండగా మిమ్మల్ని దాటి వెళ్ళిపోతుంది. దేన్ని చూసి చెప్పండి, దేన్ని చూసి దాటిపోయింది? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి చెప్పండి, దాటిపోయింది. ఏమండి, ఇప్పుడు రక్తాన్ని బట్టి దాటిపోయిందా? ఏమండి, ఇంట్లో ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళ? రక్తాన్ని బట్టి అది దాటిపోయింది చెప్పండి. ఇప్పుడు ఎవరిని బట్టి దాటిపోయింది? రక్తాన్ని బట్టే. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వారు, ఏ విధంగా ఉన్నారో తెలియదు. అయితే గమనించండి, యేసు రక్తము పాపం చేసిన వారి మీద ఉపయోగపడదది. నువ్వు పాపం చేస్తూ, నువ్వు ప్రభు రాత్రి భోజనంలో పాలిభాగస్తులై పాపం చేసి తింటూ నాకు యేసు రక్తం కడగబడింది అని చెప్పి ఒక బాటలో నూనె పెట్టుకొని ఆ బాటలో ఉన్న నూనె తీసుకొని యేసు రక్తంతో కడగబడుతున్నాను కడుక్కుంటూ ఉంటే నువ్వు కడగబడవు. గమనించండి, నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే, నీతిగా ఉంటే, పవిత్రంగా ఉంటే యేసు రక్తం నిన్ను కడుగుతూనే ఉంటుంది. నీ పాపానికి ఒక్కసారి చిందించాడు ఆయన రక్తం. ఆనాడు ఆ మరణ దూత ఏమని గమనించండి, ఆ గుమ్మపు రక్తమును చూసి దాటిపోయింది. ఈరోజు యేసయ్య ఆయన రక్తము
నిన్ను కడిగాడు. ఏమండి, వస్తున్న శిక్షను, వస్తున్న 7 ఏండ్ల శ్రమల భయంకరమైన ఆ విపత్తు నుండి దేవుడు మనందరిని కాపాడి ఆ 7 ఏండ్ల విందులో, ఆ పరలోకములో దేవుడు మనకు విశ్రాంతి కోసం సిద్ధపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని వర్లరా, ఏమండి, ఆ దూత అంట, ఆ మరణ దూత ఏమంటే రక్తాన్ని చూసి దాటిపోయింది. ఇంట్లో లోపల ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, అక్కడ గొర్రెపిల్ల రక్తాన్ని చూసి దాటిపోయింది. ఈరోజు గమనించండి, ఈరోజు మనందరం కూడా గొప్పోలమా పాపాత్కులమా చెప్పండి? మీరు ఒప్పుకోరేమో, మనంత పాపాత్కులము ఎవరు లేరు. మనంత దుర్మార్గులు, మీ అంత కాదు, నా అంత దుర్మార్గులు ఎవరు లేరు. నేను ఘోరాది ఘోరమైన పాపిని. అలాంటి పాపి అయిన నా మీద ఆయన రక్తముతో మనల్ని కడిగి వస్తున్న ఆ తీర్పు నుంచి ఆయన కాపాడుతున్నాడు. ప్రేమైన దేవుని వర్లరా, ఏమండి, ఒక మాట రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవునికి స్తోత్రం. క్రీస్తులో ఉన్న వారికి ఇంకా ఏ శిక్ష లేదు. ఏ మరణ దూత, ఏ 2వ మరణం, ఏది కూడా, ఏ అగ్నిగుండం కూడా మన మీద పని చేయదు ఇక. ఎందుకంటే మనం మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నామన్నమాట. క్రీస్తు రక్తంతో కడగబడి జీవములోకి వచ్చాం మనము. కాబట్టి ప్రియులారా, ఇది ఈ విధంగా మనము ఆనాడు వాళ్ళు మరి గొర్రెపిల్ల రక్తంతో వారికి మరి రక్షింపబడినట్లయితే, యేసుక్రీస్తు రక్తంతో మనందరం కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. 6వ విషయం మీకు చూపించి మరి నేను ముగిస్తున్నాను. దయచేసి 14వ వచనాన్ని మనం చూస్తున్నాం. చివరి మాట, నిర్గమకాండం 12వ అధ్యాయం మరి 14వ వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనది. గమనించండి చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఒకటి గొర్రె పిల్లని జ్ఞాపకం చేసుకోవాలి. 2 ఏంటి చెప్పండి? గుమ్మం మీద తగిలిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 3వది ఏమండి? చేదు కూరగాయలతో తినిన మాంసాన్ని గుర్తు చేసుకోవాలి. 4వది మరణ దూత వాళ్ళ మీద సంభవించకుండా దాటిపోయింది జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి? తర్వాత ఆ రక్తాన్ని చూచి దూత వారిని ఏమండి చంపకుండా దాటిపోయినట్టుగా వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలి అని చెబుతున్నాడు ఆయన. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇశ్రాయేలు ప్రజలు తరతరములకు దీన్ని కట్టడగా వాళ్ళు ఆచరించాలి, దాన్ని పాటించాలి. దీన్నే పస్కా పండగ అని చెప్తారు. పస్కా పండగ అంటే విముక్తి, విడుదల చేసే పండగ. అది ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసిన పండగ, ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన పండగ, ఇశ్రాయేలుని కాపాడిన పండగ. వారి పస్కా పండగ అంటే ఏం గుర్తు చేసుకుంటారు చెప్పండి? విముక్తి కలిగించిన, ఏమని విమోచన చేసిన పండగ అని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఏమండి, ఈరోజు మనందరికి కూడా ఒక పస్కా పండగ జరిగింది. అదేంటో మీరు చూడగలిగేది చివరి మాట. ఏమండి? 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు. గమనించండి మాట, అద్భుతమైన మాట. ఏంటట? క్రీస్తు అనే పస్కా పశువు వధింపబడెను. ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏమండి వారు విడుదల చేసుకోవడానికి, విడుదల కలుగుతున్నప్పుడు వారి గొర్రె పిల్లని, ఏమండి చేదు కూరగాయలను, ఏమండి మాంసాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకునేవారు. ఈరోజు మనకు కూడా ఒక పస్కా పశువు వధించబడింది. క్రీస్తు గొలగొతా కొండ మీద ఆ పస్కా పశువు వధించబడింది. మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం క్రీస్తు రక్తములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ పస్కాను. మన క్రీస్తు శరీరములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ పస్కా బలిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని వర్లరా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏమైనా భౌతికమైన పస్కా పండుగను ఆచరించారు. ఇప్పుడు మనం పరసంబంధమైన పస్కా బలిని ఆచరిస్తున్నాం. వారి భౌతికమైన పస్కా బలిని ఆచరించారు. ఈరోజు మనం పరసంబంధమైన నిత్య జీవాన్ని తీసుకుపోయే పస్కా బలిని మనం ఆచరిస్తున్నాం. ఏమండి? ఇప్పుడు మనం పస్కా పండుగ చేసుకోవచ్చా చెప్పండి? చేసుకోవాలా చేసుకోకూడదా?
చెప్పండి, చేసుకోవాలా చేసుకోకూడదా? పస్కా పండగ మనం ఇప్పుడు చేసుకునే అవసరం ఎందుకు చెప్పండి? దానికి ఏమన్నా ఆ గొర్రె పిల్లకు బదులుగా ఎవరు మరణించారు చెప్పండి? యేసుక్రీస్తు. ఏమండి ఇప్పుడు ఏమండి ఆ గొర్రెపిల్ల రక్తానికి బదులుగా ఎవరి రక్తం ఉంది చెప్పండి? యేసుక్రీస్తుది. ఆ గొర్రెపిల్ల మాంసానికి బదులుగా ఇప్పుడు ఎవరి మాంసం ఉంది చెప్పండి? మరి అంత యేసుక్రీస్తు అయినప్పుడు ఇప్పుడు పస్కా పండగ ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఆచరించాలా ఆచరించకూడదా? ఇప్పుడు చెప్పండి. ఆచరించకూడదు. మనకు ఒక పస్కా పండగ ఉంది, లేకపోతే ఒక పస్కా మరి ఒక పశువు ఉంది మనకి. ఏది చెప్పండి? ఎవరు చెప్పండి? ఎవరు? ఒక పస్కా పశువు మనకు ఉంది. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయనే శిలువ మీద మరణించాడు, ఆయనే ఈ రక్తాన్ని కార్చాడు. ఆయన మాంసం మన కోసం సిద్ధంగా ఉంది, ఆయన రక్తం మన కోసం సిద్ధంగా ఉంది. ఆయన శరీరంలో రక్తంలో పాలిభాగస్తులవుతూ ప్రతిదినము పరిశుద్ధమైన జీవితం కలిగి ప్రతిరోజు మనం ఈ వాక్యాలు చదువుకుంటూ పవిత్రంగా జీవిస్తే ఈ పస్కా పశువే మనకు నిత్య జీవానికి తీసుకెళ్తుందన్నమాట. అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలై ఆయనకు లోబడి మనందరూ కూడా ఉండాలని మీ అందరికీ ప్రభుపేట మనవి చేస్తూ, ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.